ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చివరి ఘట్టం మహిళా వారోత్సవాలు. సో మార్చి 6వ తారీఖు రోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రారంభించి తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత లాంగెస్ట్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ పరంగా ఎప్పుడు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఈ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిన రోజు చాలామంది అధికారులం కానీ మేము కానీ ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచన చేసినాం. కానీ ఈ 99 రోజులలో ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ అందరం భాగస్వాములమై పెద్ద ఎత్తున ఒక 10 అంశాలు తీసుకొని విద్య, వైద్యం, ఇరిగేషన్, యూత్ ఇట్లా అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాలు తీసుకొని ఒక్కొక్క అంశానికి ఒక 10 రోజులు కేటాయించి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఫైనల్గా మహిళా వారోత్సవాలు. సో మహిళా సాధికారతే లక్ష్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఓన్లీ ఒక పొదుపుకే పరిమితం కాకుండా వాళ్ళు సంపద సృష్టికర్తలుగా మారాలని చెప్పేసి, ఆర్థికంగా ఎదగాలని, 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం కావాలనే లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు మహిళా సమాఖ్యకు ముఖ్యంగా పెట్రోల్ బంక్స్ మీరు గతంలో ఎక్కడ కూడా దేశంలో కూడా ఎక్కడ లేదు. మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నారాయణపేటలో ఒక ఇంటీరియర్ ప్లేస్ నారాయణపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే మీద తెలంగాణలో ఫస్ట్ టైం నా నియోజకవర్గం మిరాజ్పల్లి దగ్గర ఈరోజు 1 ఎకరం పొలంలో ఈ భారత్ పెట్రోలియం ఆధ్వర్యంలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఇప్పుడే నేను గౌరవ కలెక్టర్ గారు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మహిళా సమాఖ్యలు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు ఆర్థికంగా ఇంకా ఉన్నతంగా రాణించాలనే ఆలోచనతోన ఈరోజు ఆర్టీసీ బస్సులు మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ముసాపేట, కొత్తకోట, మదనపురం మండలాలలో ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సమాఖ్యకి ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా లాభాలు ఆర్జించాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వేసి ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కాస్ట్లీ ల్యాండ్, ఇక్కడ దాదాపు 3 కోట్ల విలువ గల ల్యాండ్ను మహిళా సమాఖ్యకు కేటాయించినందుకు గౌరవ కలెక్టర్ గారికి నా నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా భారత్ పెట్రోలియం బంక్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని కూడా యాజమాన్యాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మినిమం ఒక 90 డేస్లో ఇక్కడ పెట్రోల్ బంక్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, నారాయణపేటలో పెట్రోల్ బంకు దాదాపు 13 లక్షలు, ఒక సంవత్సర కాలంలో 13 లక్షల రూపాయలు ఆర్జించారు. సో ఆ విధంగా మహిళలందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సు ఇప్పుడే మా పీడీ గారు చెప్తా ఉండే మదనపురం, కొత్తకోట దాదాపు ఒక్కొక్క బస్సుకు 9 లక్షల, సంవత్సర కాలంలో 9,60,000 రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పేసి, ఈ విధంగా గతంలో ఓన్లీ పొదుపు వరకే పరిమితమైన మహిళా సంఘాలు ఈరోజు ఆర్థికంగా ఈ రకంగా బిజినెస్ పరంగా కూడా రాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నందుకు ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫున, నా నియోజకవర్గ మహిళా సోదరి మహిళలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా పీడీ గారికి, ఇక్కడ పీడీ డిఆర్డీఏ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. సో మహిళా సమాఖ్యలు, ఇక్కడ మహిళా తల్లులందరూ ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పాటైన ప్రభుత్వం. మీ అందరి ఆలోచనలు, మీ అందరి సహాయ సహకారాలతోనే ఈ ప్రజాప్రభుత్వం ఈ విధంగా పెద్ద ఎత్తున ముందడుగు వేస్తూ ముందుకు పోతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇంకా ఆర్థికంగా మహిళలు ఎదగడానికి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవాలు అనేది మొదలైనవి. దీంట్లో గౌరవనీయులు శాసనసభ్యులు జిఎంఆర్ గారు ఈరోజు మిరాజ్పల్లిలో ఎస్హెచ్జి సభ్యులు, మహిళా సంఘాలు, టీపీసీఎల్ తోటి కోఆర్డినేట్ చేసుకుని నేషనల్ హైవే మీద ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల సర్ప్ సభ్యులు, ఎస్హెచ్జి మహిళలందరికీ కూడా ఈ బిజినెస్లో పాల్గొనడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. హైవే మీద ఉంది కాబట్టి దీనికి కొనుగోలు కూడా పెట్రోల్కి కావచ్చు, డీజిల్ కావచ్చు చాలా హై డిమాండ్లో ఉంటుంది. ఈ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపు 1 ఎకర్ వరకు 3 కోట్ల రూపాయలు ఉన్న విలువ గల భూమి కూడా మేము కేవలం మహిళా సంఘాల కోసం మాత్రమే ఉపయోగించాలని వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాదాపు 20 కోట్ల రూపాయలతోటి బీపీసీఎల్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టి పెట్రోల్ పంప్ని ఇంకా ఇక్కడ
ఆ సామాగ్రిని అన్ని తీసుకొచ్చి త్వరలోనే ఒక మూడు నాలుగు నెలల లోపలనే ఇక్కడ కూడా మనకి పెట్రోల్ పంప్ ప్రారంభమవుతుంది. దీనికి సహకరించిన డిఆర్డీఓ గారికి, మొత్తం ఎస్ఆర్పి సంఘానికి, గౌరవనీయులు శాసనసభ్యులకి, ఇక్కడికి వచ్చేసిన బీపీసీఎల్ అధికారులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలోనే ఈ పెట్రోల్ పంప్ వెనుగోలులోకి తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.